సార్ 41 వార్డులోన తోపుడు బళ్ళు లేవు సార్. అసలు ఒకటి కూడా వర్కర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. పక్క వార్డు నుంచి తోపుడు బళ్ళు తీసుకొని వచ్చి చెత్త అంతా సేకరిస్తున్నారు సార్. కొంచెం మా వాడికి ఒక 2 తోపుడు బళ్ళు మంజూరు చేస్తే బాగుంటుందని కోరుతున్నాను సార్. అలాగే ఇంకొకటి మన మున్సిపాలిటీకి రోజు ఆదోని తరఫున చాలా మంది పెద్దవాళ్ళు వస్తుంటారు సార్, ఏజ్డ్ పర్సన్స్ వస్తుంటారు. ఒక చిన్న లిఫ్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నాను సార్. మీకు ఇందాక మన కౌన్సిలర్ మెంబర్స్ కూడా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు సార్. స్టెప్స్ ఎక్కడానికి చాలా అందులో ఏమేమి పని చేస్తున్నాయి, ఎక్కడైనా దొంగతనం జరిగినా యాక్సిడెంట్ జరిగినా చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఏమైనా అడిగితే సీసీ కెమెరా పని చేయడం లేదని చెప్తున్నారు. దాని గురించి కొంచెం వివరణ ఏమని ఇస్తారు సార్? గౌరవ సభ్యులు అడిగిన దానికి తోపుడు పనులకు సంబంధించి గతంలోనే టెండర్ పిలిచారు కానీ కాంట్రాక్టర్ ముందు రాలేదు, వర్క్ క్యాన్సిల్ చేశాము. మళ్ళీ రీటెండర్ పిలుస్తున్నామమ్మా. తర్వాత దాదాపుగా 26 పుష్కార్ట్లు వచ్చేసి రిపేర్లు ఉన్నాయి చక్రాలు లేక, అది కూడా కొమ్మలో రిపేర్ చేపిస్తాము. తర్వాత మెరుగైన లిఫ్ట్ గురించి కొంచెం ఆలోచన చేస్తాం. వీలైతే కింద ఉన్నటువంటి గోడంలోనే కౌన్సిల్ హాల్ ఏమైనా సిచ్యువేషన్కి అవకాశం ఉందో కూడా అది ఒక పరిశీలన చేస్తున్నాము. అదైతే అక్కడ అందరికి కూడా ఆక్రమణ జరుగుతుంది అనుకుంటున్నాము. ఇంకా రెండోది వచ్చేసి సీసీ కెమెరాలు 50 ఉన్నాయమ్మా. 50 కాను ప్రస్తుతానికి 8 వర్కులు ఉన్నాయి. ఇంకా 40 కూడా టెండర్ అయింది. గత కౌన్సిల్ అమౌంట్ కోసం మంజూరు కోసం పెట్టాము. సబ్జెక్ట్ అనుభవం కూడా వాయిదా పడింది. ఇప్పుడు ఏమైనా ఆమోదం చేసినట్లయితే ఒక 2-3 నెలల్లో ఆ సీసీ కెమెరాలు పనిచేసరికి చర్యలు తీసుకుంటాము. తీసుకోగలుగుతాము. మళ్ళీ టెండర్ విషయంగా టెండర్ అమౌంట్ మీకే రావాలి. ఒకసారి మీరు అడ్మినిస్ట్రేషన్ చేశారనుకోండి టాపిక్ అయిపోతుంది. ఎక్కడైనా మీరు 10 రూపాయలు మీరు సంచులు చూసుకుని మీరు సంచులు లాక్కుని పోయేది నా సైకిల్ మోటార్ గౌరవ కౌన్సిలర్లందరూ ముక్తకండకంగా చెప్పినట్లయితే నేను రోడ్ సేఫ్టీ కింద దాదాపు 3 సబ్జెక్టులు పెట్టా. గత మాసంలో వాయిదా పడినాయి. అవన్నీ కూడా మీరు ఓకే అంటే నెక్స్ట్ పూర్తి అవుతారు. చెప్పండి, ఆమోదిస్తాము. వారంలో అయిన తర్వాత ఎందుకంటే మన సిబ్బంది పిల్లలు ఖచ్చితంగా గౌరవ సభ్యుల సూచన ఖచ్చితంగా పాటిస్తాం. అంశం నెంబర్ 1 కూర్చోండి. ఏ ప్రశ్న సాగుతుందని అది ఒక్కసారి మోసపోయినా మోసపోతున్నారు. అది కాదు. ఎందుకు మీ అజెండాలో మీ సమస్య ఉన్నప్పుడు మీరు ఎందుకు రాలేదు? అంతకుముందు పండుకున్నారా? నేను వచ్చాను కదా నా హెల్త్ కాలే కాదా నా ప్రజల కోసం కదా, నా కోసం కాదు కదా. పాస్ చేయడానికి నాకు సంబంధం లేదు. అది నా సంబంధం లేదు. నా మాట నా సంబంధం లేదు. ఒక్కరు మాట్లాడి ఎలా అందరూ కూర్చోండి. అందరూ కూర్చోండి. ఇది కాదు కాకులా లేదు. ఒకరు మాట్లాడతాం. అందరూ కూర్చోండి. సమాధానం చెప్పు. నీ సమాధానం చెప్పు. నేను అడుగుతున్నా కదా, నేను ఇక్కడ అడుగుతున్నా. నా వార్డు ఎందుకు చేయలేదు? నేను బీజేపీ వాళ్ళు వస్తానమ్మా. నేను నాన్ వెజ్ కూర్చోండి. పోయిందని రాలేదు చెప్తున్నాడు. అంత నాన్ వెజ్ విన్నారు. కనపడేదా? హలో అయితే కూర్చోండి.
ఒక నెల రాకపోతే చేస్తారే అవునా మాట్లాడే మేము నష్టపోతున్నా మా ప్రజలు నష్టపోతున్నారు మా ప్రజల కోసం మేము చేసుకోవాలా అధ్యక్ష ఒక్క నిమిషం వినండి అధ్యక్ష ఇక్కడ ఎమ్మెల్యే ఇందాక మాట్లాడేటప్పుడు బాలాజీ గారు మధ్య తలవేస్తున్నారు. అలా చేసుకొని ఏమో మాట్లాడుతున్నారు. అధ్యక్షుల వారు లోక్ సంబంధం మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడైనా పోలీసుల సమాచారం పడుతున్నా ముందే చెప్పండి. అధ్యక్ష గౌరవ కవితలు అడిగిన సమాధానం మధ్యలో అందరూ లేచి మాట్లాడితే ఎంత దౌర్జన్యం చేస్తున్నారు కదా వీళ్ళు వైసీపీ ఎంత దౌర్జన్యం చేస్తున్నారు చూడండి ఇక్కడ మాట్లాడి వైద్యం చూసుకుంటున్నారు. చెప్పండి ఆమె అడిగిందని ప్రభుత్వం అడిగిందని సమస్య పరిష్కరించండి. దాని కౌన్సిలర్గా కౌన్సిల్ సభ్యులుగా ఆమె లాభం ఇవ్వండి. అందరూ కూర్చోండి. అదే ఒకరి తర్వాత మాట్లాడారు. కూర్చోండి. మేము ఒక్క అడుగుతున్నాం అధ్యక్ష మా మహిళా కౌన్సిలర్ అడిగిన దానికి ఆమె సమాధానం చెప్పాలన్నట్టు. ఇప్పుడు మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలోన మీకు మొట్టమొదటిగా అవార్డు ఇచ్చినాడు. మా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మీకు బాగా జరిగింది ప్రభుత్వంలో పడేది. మరి ఈ రోజు ఎందుకు క్వశ్చన్ వేస్తున్నాం మీరు? మరి ఎందుకు వేస్తారు క్వశ్చన్ చెప్పండి. మీరు బాగా చేపించాక కదా మా ప్రభుత్వంలోనా? మీరు ఇప్పుడు పీకే ప్రభుత్వంలోనా? మా వైఎస్ఆర్ ప్రభుత్వం బాగా జరిగిందా కదా? బాగా జరిగింది కదా? అయినా కొంత ఆన్సర్ చేయండి. నా బాధ అప్పుడు కొత్తగా ఎమ్మెల్యే వచ్చారు. మాకు ఇన్ని వర్క్ చేశారు ఏదైనా ఇక్కడ విష్ణు మాత్రమే చూసి చెప్పారు. వాటిలో చూసి చెప్పలేదు అధ్యక్ష. దయచేసి కౌన్సిలర్ గారు ఏదైతే అడిగినారో దానికి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళది కంప్లీట్ అయింది అంటే కదా మా తరపు నుంచి మేము ఇచ్చే సమాధానం ఇస్తాము. అధికారుల తరపు నుంచి వాళ్ళు ఇచ్చే సమాధానం ఇస్తారు. ఒకసారి అయిపోయిందంటే మేము ఎవరైనా మాట్లాడతాం. మీరు అడిగితే నేను చెప్తా. కౌన్సిలింగ్ సమావేశంలో ఎమ్మెల్యే గురించి అడుగుతున్నాను కదా నీకు. అందుకే నా వాటి ఎన్ని పనులు జరిగినాయి. నువ్వు కూడా రాక నా వాటి ఎన్ని పనులు చేశాయి అధ్యక్ష. అధ్యక్ష నాకు గతంలో దానికి ఎమ్మెల్యే చెప్పారు అన్నది ఎమ్మెల్యే మామూలుగా ఇక్కడ చూపిస్తారట. ఈ రోజు వచ్చి శుక్రవారం ముందు వచ్చా ఆల్రెడీ అవుతున్నది. నాకు సమాధానం చెప్తే ఆయన చెప్పొచ్చు. అది కాదు వచ్చా అట్లే రేట్ అవుతున్నది. కూర్చుని కూర్చునికి అధికారులు చదివాళ్ళ ఆయన నాన్న పొడి పెట్టారంట. ఆయన ముందు మేము కూడా చెప్తాము. డబ్బులు లేని మున్సిపాలిటీలో అందుకు వెళ్ళాము. 12 లేకున్నది 12:30కి నమాజ్ చాలు అవుతుంది.
అధ్యక్ష నీకు నమస్కారం నువ్వు పో అధ్యక్ష పరీక్ష తరగతి అది కాదమ్మా నువ్వు నువ్వు పెట్టుకుంటే ఏం చేస్తారు? నువ్వు సమాధానం రాదమ్మా. టౌన్ లో పోయి ఎమ్మెల్యే సార్ ఊళ్ళో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే సార్ ఆయన పోయి అడుగు అయ్యే పడతాడురా నువ్వు ఏ పడతావురా పనిలేదు నీ వాటిలో పనిలేదు నీ వాటిలో అభివృద్ధి అడుగు నీ వాటిలో ఏం జరుగుతుందో అది అడుగు నీ వాటిలో ఏ వరకు ఉంది అది అడుగు ఏ వరకు అది పోటాలు చేసుకో మీరే వస్తారు చెప్పరా ఒక్కడి పని చేసుకో సారగా పోయి పని చేసేదాక వేరే సమాధానం ఎంత వెళ్తున్నారు ఇది ఏమైనా జరుగుతుంటే అధ్యక్ష ఇదే విషయమే నేను అందుకొని చెప్పేది ఏదైనా కానీ సహన ఓపికల నిదానంగా అంశం మీద మీటింగ్ జరపాలనేది ఈ అంశం వచ్చిన తర్వాత అజెండా చదివిస్తే ఇప్పుడు ఈ అంశం వచ్చింది కాబట్టి డౌట్ ఏమంటే సభలో అడుగుతున్నా దాని సమాధానం మీరు చెప్తుంటుంది అధ్యక్ష అనవసరం హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ చేసి దీని అంశం ఊకే వాయిదా వేసినారు ఎందుకు చెప్పాలని ఇప్పుడు చెప్తాం వినాలా అంశం వచ్చినప్పుడు అడగాల అంశం వచ్చే దాని సమాధానం చెప్తాం అధ్యక్ష ఇప్పుడు సమాధానం కావాలా వాయిదా కావాల్సిన అంశం చదువు చెప్పాలన్నా మరి చెప్పాలన్నా మౌనంగా లాంటి ఆరంభం చదువు సార్ చెప్పే చదువు ఇంకా ఆరంభం చదువు కానీ 30/11/2004 మరి 7/12/2004 20/12/2024 కౌన్సిల్ సమావేశంలో వాయిదా పడిన అందరూ తిరిగి చదవడం అనేది ఆధునిక పురపాలక సంఘం 24 వార్డు మదర్ తెరీసా స్కూల్ దగ్గర డోర్ నంబర్ 17/237/137/16 నుండి 15/105/7 నుండి వరకు చదువుతారా లేదా కాలంలో లేక తీవ్ర ఇబ్బంది గురవుతున్నాం. ఇప్పుడు డౌట్ అడిగినప్పుడు చెప్పే కానీ వినాలా ఎక్స్ప్లెయిన్ అడిగితే దాని సమాధానం వినాలా వినుకోకుండా అప్పుడు ఏం చెప్పాలా ఒక అర్థం కాకుండా అధ్యక్ష అర్థకంటే ఏమో అర్థం కావాలి అధ్యక్ష ఇప్పుడు 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 ఆయన సమాధానం చెప్తాడంట విన్నాము విన్నా ఎందుకు వాళ్ళు చేస్తున్నాడు సమాధానం చెప్తాడు అధ్యక్ష వినాలి కదా అధ్యక్ష ఎందుకనేది కూడా వినాలి కదా చెప్పే వినుకోకుండా నేను చేయాలి అధ్యక్ష అధ్యక్ష దాదాపు పోయిన కౌన్సిల్ మీటింగ్ 4,50,00,000 పిలిచినాం అధ్యక్ష వర్కులు కానీ టెండర్ ఆమోదించిన కానీ టెండర్ పిలిచిన కానీ ఇప్పుడు దాదాపు 1 కోటి చిల్లర పిలిచినాం అధ్యక్ష దాదాపు కొన్ని వాళ్ళు కౌన్సిల్ కూడా అజెండా అంశాలు పెట్టంటే తగులు కొన్ని అంశాలు అజెండాకి రాలేదు అధ్యక్ష నేను ఏమంటుండే ఫండ్స్ ఉండేది మనకి 2 కోట్లు ఉంది తర్వాత 00 వలన మనకు 4 కోట్లు ఉండేవి ఫండ్స్ చూసి బడ్జెట్ చూసి పెట్టిన వరకు టెండర్లో పిలిచిన తర్వాత ఏమనేది బిల్లులు చూసి మనం అంశాలు పెట్టాలని అనుకుంటున్నాము అన్ని వాజేస్తే ఏం బాగుంటుంది ఎమర్జెన్సీ ఏదో పాస్ చేసింటాము ఎవరితో వ్యక్తిగతంగా లేదు ఇప్పుడు సపోజ్ నా వార్డు పెట్టింది ఏం సార్ మీరే కదా సార్ అమౌంట్ లేదని తర్వాత పెడతాం అన్నారు లేదు సార్ కమిషనర్ సార్ ఇప్పుడు నా వార్డు ఎస్టిమేట్ చేసి మీకు చెప్పిన డ్రైన్ ఏమన్నారు సార్ ఇప్పుడు బడ్జెట్లో నచ్చిపో తర్వాత చూసామన్నారా లేదా కాదు సార్ మీరు అన్నారా లేదా మీ మాట విన్నామా లేదా మేము అదే మా కౌన్సిలర్ కలప అక్కడ మాధవరెడ్డి అని ఎన్నోసార్లు విన్నవించినాడు ఏ ఎవరు ఆయన కూడా చాలాసార్లు విన్నవించినాడు ఆయన వార్డు సమస్యని కాదులే రామలక్ష్మమ్మ ఇవ్వడం జరిగింది ఆయన అంశం రాలేదు ఆయన మా బాధపడలేదు ఇక బడ్జెట్ చూసి టెండర్లు పిలిచిన తర్వాత బిల్లులు రాలేదు ఇదో టెండర్ పిలిచేయలేదు మా అక్క ఆమోదించిన వర్క్ ఇదో టెండర్ పిల్లలు ఎప్పుడు పిలుస్తారు పాస్ చేసేది ఒకటి అంటారు ఇట్లా మన ముందు పెట్టుకట్టపోయి పిలిచికట్టపోయి ఈ రోజు మనకి ఈ విధంగా అయింది కాబట్టి బడ్జెట్ చూసి పిలుస్తున్నాం అంతేగాని ఎమర్జెన్సీ దీంట్లో ఎమర్జెన్సీ ఎక్కడ ఉంటుంది అక్కడ పాస్ ఆమోదించే వరకు ఉంటుంది కాబట్టి దాన్ని పట్టుబోతే ఎవరికే మీరు ఉద్దేశపూర్వకంగా వాయిదాలం కాదు కాబట్టి అర్థం చేసుకున్నారని ఉంటాం ఇప్పుడు నా వాటే ఇందువరకు 1,00,000 రూపాయలు చేయలేదు కదా 5 ఏళ్ళు అయినా బాధపడడం లేదు ఆరాంశం మా వార్త ఏమి చేయలేదని మేము వచ్చి ఇప్పుడు ఆయన వార్త 3 కోట్ల వరకు పైగా చేస్తున్నారు ఇంకా ఆయనే మాట్లాడితే నా వార్త చేయలేదని మేము 5 నెలల పొద్దు నుంచి అడుగుతున్నాను నువ్వు 1 నెల 2 నెలలు చెప్తున్నావు 5 నెలల పొద్దు నుంచి అడుగుతున్నాను
ఆరంభం. పెండింగ్ కాకుండా చేయండి. ఆరంభమా అంతే. నాకు ఎందుకు 28/12/2024 జరిగిన సమావేశం వాయిదా అంశం తిరిగి చదవడం ఆధునిక గురుకుల సంఘం 24 వార్డు మదర్ తెరెసా స్కూల్ డోర్ నంబర్ 10. ఎవరు చెప్తావాలా వితౌట్ వాళ్ళకి ఏది అధికారం ఉంటుందో తెలియదు. మీరు ఇష్టాంతరంగా మీరు కానీ ఎవరు చెప్తే నిలబెట్టేది వర్కర్స్ ఇది. ఎవరిని ఆపినారో కొంచెం పేరు ఇప్పుడు చెప్పగలిగితే పేరు ఆపేదానికి అతనికి మాకు అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన శానిటైజర్ మీరు ఎవరు చెప్తే వాళ్ళు నిలబెట్టేది ఏమి మనం అంటాం. వర్కర్స్ నిలబెట్టే వాళ్ళు జీతాలు వస్తుంటే వాళ్ళు పని చేస్తుంటారు. రాజకీయాలు ఉంటే రాజకీయాలు చేయాలి కానీ రాజకీయాలు పెట్టుకుని వాళ్ళు వర్కర్ నిలబెట్టడం ఇప్పుడు మేము మాకు నచ్చిన మేము మాకు పనులు చెప్తే నిలబెట్టేదేనా? ఎవరో నిలబెట్టాలని ఇస్తే ఇప్పుడు మీరు అధికారులు తెలుసుకున్నావా? ఇక్కడ అంతా కౌన్సిల్ సుప్రీం మీద ఇష్టాంతరం మాకు అధికారం ఉండాలి. మాకు రైట్ మేము ఆమోదిస్తే మీరు ప్రాసెస్ చేయాలా. మీరు ఇష్టాంతరం చేస్తే మాకు అధికారాలు ఉండాలి. వర్కర్స్ మేము ఎవరు నిలబెట్టే వాళ్ళు నిలబెడతాము. మామే జీతాలు చేసేది పవర్స్ అర్థం చేసుకోండి మీరు. ఇది అధికార పరిపాలన కాదు. ఇది ఇక్కడ ఉండేది ప్రజా పరిపాలన. ఇది కౌన్సిల్ ఉంటారు. ఇక్కడ చైర్పర్సన్ ఇప్పుడు ఇష్టాంతరం చేసి అధికారులు సొంతంగా చేసుకుంటే మేము ఒప్పుకొని చెప్తాను. మీరు సారికి మేము మీ దగ్గరకు వచ్చి దయచేసి మీరు అడ్మినిస్ట్రేషన్ తెలుసు అడ్మినిస్ట్రేషన్ ఫాలో కావాలా. లేదంటే మీ ఇష్టాంతరం మీరు ఫాలో అయితే మాకు మేము నిర్ణయం మాకు అధికారాలు మేము తీసుకుంటాం. తర్వాత మీ టేబుల్ పేపర్ కావాలంటే మేము మా పర్మిషన్ వచ్చే పరిస్థితి వస్తాం. మిమ్మల్ని మీ పనులు టీచర్ కావాలంటే మా పర్మిషన్ మా ఆమోదాలు కావాలా. దయచేసి అధికారులు మీరు పాటిస్తే మంచిది. ఎవరంటే ఎవరు చెప్తే వాళ్ళు అధికారులు వాళ్ళు చెప్తే వాళ్ళు పాటిస్తారు. మీరు అక్కడ పెట్టేసి గౌరవమైన సమావేశంలో మేము అంత మేము కౌన్సిలర్లు గెలిచి వచ్చి మేము మెజార్టీ పాస్ చేస్తే మీ అధికారాలు తీసుకుని మీ చేతుల్లో పెట్టుకుని మీ ఇష్టం బ్లాక్ షాప్ని అంటే మేము చెప్తే పని చేయాలి. మీరు చెప్తే పని చేయాలా? తెల్ల సిస్టమ్ అనేది మీరు మనం కలిసి ఉంటే కదా అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ప్రజలకు అందించేది. మనము మీ సొంత నిర్ణయాలు పోవడము మన సొంత నిర్ణయాలు పోవడం కాదా. మీరు మనం కలిసి బాగున్నప్పుడే ప్రజలకి సక్రమంగా అభివృద్ధి మనం ఇవ్వగల ప్రజలకి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలా. అధికారులు ఈ సొంతంగా పోయేది కాదు ఇది. ఇప్పుడు ఈ రోజు మేము 111 మంది తీసుకున్నాం హౌస్ కింద. ఈ రోజు మనం రినివల్ చేస్తాము. ఈ రోజు ఇది ఇప్పుడు మేమేగా పాస్ చేయాల్సింది. మీ దానికి ఏం ఇప్పుడు మా పాస్ లేకుండా వర్కర్ నిలబడిపోతారు. ఎప్పుడు నిలబడతారు లేదా? కాబట్టి అంటే మనం ఆధునిక అభివృద్ధికి శానిటేషన్ కానీ పూర్తిగా సహకరిస్తున్నాం కదా. పరిశుభ్రత ఈ రోజు కౌన్సిలర్. కాబట్టి దయచేసి మీరు మా కౌన్సిలర్లకు కానీ దయచేసి మాకు కానీ గౌరవించుకుని మీ అధికారులు శానిటేషన్ కానీ పని చేసుకుని పోతే మంచిది. మీరు ఎవరు చెప్తా నిలబెట్టే అది రాజకీయాలు వద్దని మీకు ఈ సమావేశం తెలియజేస్తున్నాను. మా పాలక చెప్పినారు కూడా ఎవరు వర్కర్స్ వాళ్ళంతా మాకు ఒకసారి వాళ్ళకి పరిచయం చేయాలని లిస్ట్ వలన నేను చూస్తున్నా లిస్ట్ వలన కోరుతున్నాను. అతనికి డేట్ ఆ రోజు చెప్తే ఆ వర్కర్స్ అంతా ఒకసారి చూపించాల్సిందిగా చెప్తున్నాను మేడం. అలాగే నేను లాస్ట్ టైం సబ్జెక్టు పాకింగ్ మిషన్ల గురించి అడిగినా. నేను పాకింగ్ మిషన్ల గురించి అడిగితే ఉన్నాయని చెప్పినారు, వస్తాయని చెప్పినారు. మరి ఆ నెలలో మాకు ఎక్కడైతే చూపించడం జరిగినా పాకింగ్ జరిపించడం అలా పాకింగ్ మిషన్ రాలేదండి. కొత్త మిషన్లు అయితే పెట్టినామన్నారు. ఓకే, మరి అలాగే వర్కర్లు చూపించే టైంలో ఆ పాత పాకింగ్ మిషన్ ఎందుకంటే ఇది ఆమోదించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టయితే అక్కడి నుంచి ఒకవేళ మనకు పాజిటివ్గా రాగలిగితే ఉన్న కాంట్రాక్ట్తో మనం పనిచేయడానికి అవకాశం ఉంది. లేని పక్షంలో రద్దు చేసేసి మళ్ళీ రీటెండర్ పోయినామంటే ఇప్పుడు దాకా పనిచేసిన దానికి కాంట్రాక్ట్ బిల్లు చెల్లించాల్సి వస్తుంది. రెండోది వచ్చేసి ఎవరైతే బిడ్డర్లో పార్టిసిపేట్ అయినారో అంటే గుడ్ విల్ యాక్షన్లో పార్టిసిపేట్ వాళ్ళ మీద మళ్ళీ అడిషనల్ పట్టడం పడుతుంది. లేదు వాళ్ళు ఒప్పుకోలేదంటే ఒక్క నిమిషం కానివ్వండి ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోనట్టయితే ఆ బట్టలు ఏదైతే ఎక్స్పెండిచర్ అవుతుందో అది డిపార్ట్మెంట్ నుంచి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ రెండు దాని మీద ఆలోచన చేసి దానికి అలాగే పాజిటివ్గా రాగలిగితే గవర్నమెంట్ నుంచి అదే కాకుండా మనం కంటిన్యూ చేసే అవకాశం ఉంది. లేదా రీటెండర్ పోయినప్పుడు రేట్ అన్ని మారిపోతాయి, మళ్ళీ టైం పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద కొంచెం సభ్యులు ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష కమిషనర్ గారు ఈ సభలో దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పడం బాగుంది. నేనే కమిషనర్ గారు నా విన్నపం ఏమంటే మా కౌన్సిలర్ అందరి తరఫున ఇది కౌన్సిలర్లు కూడా తీర్మానం తీసుకుని పెట్టాల్సిన కూడా అవసరం లేదు. ఇది మన సొంత గుడ్ విల్తో కాంప్లెక్స్ కట్టేది అంటే గవర్నమెంట్కి సంబంధం లేని విషయం ఇది. కమిషనర్గా ఒక అధికారిగా ఆయన సొంత లెటర్ పెట్టి
ఏమైంది ఇది గవర్నమెంట్ కి వర్తించదు ఈ వర్క్, ఈ సొంత గుడ్ విల్ తో చేస్తారు, ఈ జీవో దీనికి వర్తిస్తా లేదని ఇండివిజువల్ కమిషనర్ లెటర్ పెట్టి కూడా ఆ లెటర్ కూడా రిప్లై ఇవ్వచ్చు. అయినా కౌన్సిల్ కూడా అంటే ఇప్పుడు సార్ ఏంటంటే దీంట్లో ఈ వర్క్ చేయడానికి అవసరం ఉందా లేదా, దీనికి సంబంధించిన అది మీరు ఇచ్చిన జీవో దీనికి వర్తిస్తుందా లేదా, ఈ ఈ ఈ ఈ కాంప్లెక్స్ మీద దీని మీద కౌన్సిల్ అంతా ఒక నిర్ణయం తీసుకుని కౌన్సిల్ లో నిర్ణయం తీసుకుని పాస్ చేసి పంపించినారు. దీని మీద ఇదే మ్యాటర్ అంటే లెటర్ కూడా పెట్టచ్చు కమిషనర్ ఇండివిజువల్ లెటర్ పెట్టి కూడా పర్మిషన్ డౌట్ అడగదు. అదే ఎమ్మెల్యే అధికారులు కాబట్టి ఫోన్ చేసినా కూడా ఆ డౌట్ క్లియర్ ఎంట్రోల్ అయిపోయే పని ఇది ఓన్లీ రాజకీయంగా ఎమ్మెల్యే గారు దీన్ని చేయలేక అధికారులు కమిషనర్ కూడా ఎమ్మెల్యే మాట విని ఈ రోజు వర్క్ ఇంత పడిపోయింది. కానీ దీనికి ఏ మాత్రం కౌన్సిల్ సంబంధం లేదు. ఈ లెటర్ పెట్టినా కూడా నడుస్తారు అధ్యక్ష ఎమ్మెల్యే కమిషనర్ గారు. గౌరవ వైద్యుల గారి దృష్టికి వచ్చిన కొత్తలోనే సీడీఎం గారు లెటర్ పడడం జరిగింది. వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే గైడ్లైన్స్ దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని వెంటనే పంపించారు. అది వచ్చిన తర్వాత మళ్ళీ జిల్లా కలెక్టర్ గారు కూడా లెటర్ రాశాను. పోయిన అరగంటకే మళ్ళీ ఆయన రిటర్న్ చేసి ఏదైతే గైడ్లైన్స్ ఉందో దాని ప్రకారం ఫాలో అవ్వని చెప్పారు. చెప్పాను ఎందుకంటే ఒక అధికారిగా పైన అధికారులందరికీ నేను సబార్డినేట్. దీనికి ఎమ్మెల్యే గారు నాకు అర్థమవుతారు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ కౌన్సిల్ ద్వారా పోయినట్లయితే దాంట్లో సాధక బాధలు అనేది గవర్నమెంట్ దృష్టికి పోతాయి కాబట్టి మీ ద్వారా అయినా కొంచెం బలం చేకూరుతుందని ఉద్దేశంతో పెట్టేది తప్ప దీంట్లో రాజకీయ ఒత్తిడి అయితే మాకు చెందేవు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా దీనికి అభివృద్ధికి తోడ్పడాలో మీరు కమిషనర్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టచ్చు సార్, ఎమ్మెల్యే గారు లెటర్ పెట్టచ్చు, మీరు లెటర్ పెట్టచ్చు. దీనికి మేము కూడా పాస్ అయ్యాలని కాదడం లేదు సార్. దీనికి ఎమ్మెల్యే గారు ఎందుకు ఇంత అభివృద్ధి విషయంలో ఆయన కూడా ఎందుకు తీసుకోవడం లేదు. ఈ రోజు మున్సిపల్ కాగం కానీ పబ్లిక్ కట్టిన కాంప్లెక్స్ అనుకుంది ఇది ఎందుకు ఆయన కూడా ఎమ్మెల్యే గారు దీని మీద యాక్షన్ తీసుకోవడం లేదు. ఆయన కూడా ఇంట్రెస్ట్ లేదా అంటే మన డెవలప్మెంట్ కి దానికి మీరు సలహా ఇవ్వస్తే వాళ్ళ చూసి ఇవ్వచ్చు కానీ దానికి మాకు ఎలాంటి అర్థం లేదు కదా. కొన్ని దానికి సపోర్టివ్ గా ఉంటుంది కౌన్సిల్ అంశము అనే ఉద్దేశం మేము ముందు పెడుతున్నాం సార్. మా కౌన్సిల్ మేము చేసే ప్రయత్నం మేము చేసాం. సానుకూలమైన ఇది కోట్లతో పని కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి ఎమ్మెల్యే వచ్చి అది కాదు నేను అంతే ఎంక్వైరీ చేసినాను అంటే ఏ మోసం లేదు, డబ్బులు ఇస్తాను ఎక్కడికి పోడు, వీసా పాస్పోర్ట్ నా దగ్గర పెట్టుకున్నానని చెప్పని మేము సరే నాకు సార్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారిని పెట్టి ఇదే మీటింగ్ లోనే అన్ని కలుపుకొని మీ ముందు అన్ని మాట్లాడి అన్ని చెప్పిద్దాం. ఆ పొద్దు అడిగాడు కదా, అందరినీ అడిగినాడు. నేను మీరు అడిగిన దానికి ఈ విధంగా ఒప్పుకుంటా, నేను మీ జరిగిన పనులతో నాకు చూపించండి, ఆ వర్కులు మంచి కరెక్ట్ జరిగినాయా, దాని తీర్మానం చూపించి చేయండి అని చెప్పన్నారు. మరి మీరు ఎందుకు ముందుకు రాలేదు? అప్పుడు మీరు ఇచ్చేసేయండి అన్నారు. మరి తప్పలేదు కదా. ఎమ్మెల్యే గారు అన్ని సక్రమంగా ఉన్నాయంటే మేము కూడా ఒప్పుకుంటా అంటున్నాం కదా. అంటే ఒక ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇచ్చేయండి, ఆయన ఎక్కడ ఉన్నాడు రేపు స్పెషల్ మీటింగ్ పెట్టి మన సరేనా, అందుకే వస్తారు కదా, ఎక్కడ వస్తారు రేపే వస్తారు కదా. వచ్చినాక ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఫోన్ చేసి చెప్పి ప్రెస్ మీట్ ఆ ఊరు నుంచే పెట్టించి నేనంతా ఎంక్వైరీ చేసినారు, మంచి సిమెంట్ వేసినారు, మంచి ఇల్లు వేసినారు, డబ్బులు ఇస్తే పారిపోవడం చెప్తే మన్నాడు స్పెషల్ మీటింగ్ అడిగిందే మా ఎమ్మెల్యే పారిపోవడం అని చెప్తే అంశం నంబర్ 12 పాస్ 13 పాస్ 13 పాస్ 12 13 పాస్ 14 15 వాయిదా 14 15 వాయిదా 16 17 వాయిదా
ఎందుకు వాయిదా సార్ 16 పాస్ లేదా కూర్చో చేద్దాం కూర్చోండి ఏమన్నా చెప్పమా అంత నంబర్ చెప్పాలి కదా చెట్లు ఎక్స్ప్రెషన్ సార్ చెట్లు చెట్లు ప్రతిదానికి చెప్పాలి ఇప్పుడు బడ్జెట్ లేదంటే ఎక్కడ పోయింది అంత సమయం నాకు వివరణ చెప్పాలి కదా సార్ చెట్లు సార్ ఈసారి 61 లక్షలు అధ్యక్ష ఈ నిర్లక్ష్యంగా తీసుకుంటా దయచేసి గౌరవ కౌన్సిలర్ గారు అడిగిన దానికి వివరణ చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఓన్లీ 31 వార్డు తరఫు నుంచే 3 వర్కులు పెట్టడం జరిగింది. ఒక వర్క్ శాంక్షన్ అయింది. ఒకే వార్డులో 3 వర్కులు అనేది 42 వార్డులు ఉన్నాయి అధ్యక్ష. వార్డుకు ఒక వర్క్ అనేది రావాలి కదా. మాది అధికారం ఉంది. అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు. ఈ వర్కులు అందరూ చేసుకోలే లక్షలేక చిన్నప్పుడు అధ్యక్ష మేము ముందుకు అధ్యక్ష 5 నెలల నుంచి అధ్యక్ష 42 వార్డులలో 42 వర్కులు రావాలి కదా అధ్యక్ష. తెలవలేదా కానీ ఒక్క వార్డులో 3 వర్కులు ఎక్కడ పెట్టారు అధ్యక్ష? ఇప్పుడు మా అధికారం ఉంది, మా ఎమ్మెల్యే అని చెప్పి ఒకే వార్డులో 3 వర్కులు ఎట్లా ఒప్పుకుంటారు అధ్యక్ష? దయచేసి మీడియా ప్రతినిధులు కూడా గ్రహించాలా. 35వ వార్డులో ఏమధ్యక్ష 2 లక్షలు వర్క్ చేయడానికి డబ్బులు లేవు అధ్యక్ష. అధ్యక్ష సభా సమయం వృధా అవుతా ఉంది. 3 వర్కుల్లో 1 వర్క్ పాస్ అయింది. కాదు మీ ఇష్టం చేసుకోవచ్చు మేమంటే ఇంకా కూర్చోలేదా ఏమన్నా మరి చూసి మళ్ళీ చేద్దాం ఇంకో వర్క్ కానీ ఒకటి పాస్ అయింది కదా కూర్చోండి అది మళ్ళీ పెట్టుకుంటే సమర్థిస్తారంటే మీరు వైఎస్ఆర్ అది ప్రజలందరూ ఒకటి కాదా ప్రజలందరూ ఒకటి కాదా కనీసం నా వాటికి బడి వర్గాలకు 30 ఇన్ని నెలల నుంచి నా వాటికి కనీసం ఒక 30 లక్షలు శాంక్షన్ చేయలేదా నేను అంత ముట్టనుకుంటుందా వైఎస్ఆర్ వారి అధికారము అది కాదమ్మా మరి అక్కడ అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్తున్నాను అధ్యక్ష. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. ఒక రోజు మన శాసనసభ్యుల వారు కూర్చొని లలితమ్మక్క దాంట్లో 16 వర్కులు జరిగినాయి, సందీప్ రెడ్డి దాంట్లో 15 వర్కులు జరిగినాయి అన్నప్పుడు నేను ఆ రోజే డిసైడ్ అయినాను అధ్యక్ష. మా బాలాజీ గారిని కూడా ఆ రోజు అన్నారు అధ్యక్ష, నీ పర్ఫార్మెన్స్ తక్కువ ఉందన్నా నీది పెట్టుకో వర్క్ అని చెప్పి ఎమ్మెల్యే గారు. అది ఆయన అవమానంగా భావిస్తున్నాడు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఆ రోజు నుంచి నేను కూడా మీకు ఏ వర్క్ అడగడం లేదు అధ్యక్ష. ఎందుకంటే టౌన్ పెద్దది, వార్డులు చాలా ఉన్నాయి, అన్ని వార్డులో సమానంగా వర్కులు జరగాలని చెప్పి వాస్తవం అధ్యక్ష. నా వార్డులో నేను వర్కులు ఎక్కువ చేసుకున్నాను అధ్యక్ష పోయిన 3 సంవత్సరాలు అధ్యక్ష. ఏమధ్యక్ష సాక్షాత్ ఎమ్మెల్యే గారు 16 వర్కులు జరిగినారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష 16 వర్కులు ఆ వార్డులో జరిగినాయి. అంశాలు దీంట్లో రాలేదు కాబట్టి మళ్ళీ అదే వాడు ఏమధ్యక్ష 41 వార్డు గురించి కూడా ఆలోచించాలి కదా అధ్యక్ష. మా నరసింహ వార్డులో ఒక వర్క్ జరగలేదు అధ్యక్ష. చాలా తప్పు అధ్యక్ష. లక్షలు తిన్నారు. ఎందుకు తింటారా అధ్యక్ష? నువ్వు 16 వరకు చేపించుకున్న కౌన్సిలర్ గా నువ్వు ఎక్కువ డబ్బు తింటావా? తప్పు చేపించుకున్న వాళ్ళు తింటారు అధ్యక్ష. నాకు పేరు చూపించినారు. నా వాటిలో 16 వర్కులు చేసినారు అధ్యక్ష. 16 వర్కులు చేసింటే 16 వర్కుల్లో నా కనీసం వచ్చి చూపించారు అధ్యక్ష. 10 లక్షల వర్కులు చూపించండి అధ్యక్ష. ఆమెను పిలవలేదు. సాక్షాత్ ఎమ్మెల్యే గారే చెప్తున్నారు అధ్యక్ష. నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు, అధికారులు చెప్పింది కాదు అధ్యక్ష. శాసనసభ్యులు గారు మున్సిపాలిటీ కౌన్సిల్ మెంబర్లు సాక్షిగా చెప్పినాడు అధ్యక్ష. ఆ విషయం ఏమైనా అబద్ధమైతే అధ్యక్ష శాసనసభ్యులు గారు చెప్పిన విషయం అదే. శాసనసభ్యులు గారు చెప్పిన విషయం అబద్ధమని చెప్పమన్నాడు అధ్యక్ష. చేస్తాం అధ్యక్ష. ఏదో ఆ విషయం నిజమని చెప్పమన్నాడు అధ్యక్ష. వాయిదా అధ్యక్ష అంశం ఇది. అధ్యక్ష మీరు ఇప్పుడు నన్ను ఇంట్లో కూర్చోబెట్టి మీరు వర్క్ చేసి
దాంట్లో తప్పలేదు అధ్యక్ష. అంతేగాని వర్క్ మీరు ఎక్కువ చేసుకొని మీరు డబ్బులు తినాలంటే మేము అధ్యక్ష, మేము తిన్నాం అధ్యక్ష డబ్బులు. నేను తిన్నాను చెప్పలేదే. మీరు ఉన్నప్పుడు అందరూ వస్తారు కదా అధ్యక్ష. నువ్వు తిన్నావు చెప్పలా. నిన్ను వద్దు చేసినా నా మాట అంత వద్దులేదా వచ్చేది లేదంటేనా మీరు ఒక 5 సెకండ్లు అధ్యక్ష ఈ విషయం మళ్ళీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష వచ్చే కౌన్సిల్ లో కూడా అధ్యక్ష ఒకే వాటికి సంబంధించి మీరు పక్షపాతం చూపిస్తే ఖచ్చితంగా వెనుక పెట్టా. నాకు ఇప్పటికే వాయిదా వేశారు. ఏమి జరిగిన వర్కులు కూడా లేవు. అది కూడా మోసం. అధ్యక్ష నాకు అది కూడా చూపియండి. అది అధ్యక్ష వాయిదా చదవ 23 వాయిదా 90 లక్షలు వస్తాయండి. పాస్ అయినా రేపు 24 వాయిదా చూపించండి. మీరు ఉంటే నోటి రాక వద్దు. నాకు వాస్తవానికి రండి. వాస్తవాలు నా వద్ద చూపండి. నా కాగితం వద్దు. మీ దగ్గర జరండి. ఈ చెప్పే వాళ్ళకు రెండప్ప చూపిస్తాను అడుగుతున్నా. నా వాడికి రండి. నా వాడి కోసం తెలుస్తుంది కదా. ఆ చేసిన కాంట్రాక్ట్ కూడా వాడు కూడా బయటకు వస్తారు కదా. అది కూడా రావాలి బయటికి. అటువంటి వాడు ఉండాలా మళ్ళీ కాంట్రాక్ట్ తిన్నారు. నాకు అడుగుతున్నా నా వాటి వస్తువు కావాలి. అధ్యక్ష